హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఇవాల్టి మన రెసిపీ బెల్లంతో సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి. తరువాత సగ్గుబియ్యంలో వాటర్ పోసి 1 గంట నుంచి 2 గంటల సేపు పక్కన పెట్టాలి. ఆ లోపు 1 టీ స్పూన్ యాలకులు తీసుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తరువాత జీడిపప్పు మరియు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. మీ దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేయించుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్పు సేమియాని తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 కప్పుల పాలు, 1/2 కప్పు నీళ్లు మరియు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం 50% కుక్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. సేమియాని అంతా మంచిగా కలుపుకొని మనము యాలకుల పొడి వేసుకోవాలి మరియు 1/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఉడికాక ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. మా వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు. నిజంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్